యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 18.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 36 కోట్ల రేంజ్ కు చేరువయ్యే రేంజ్ లో గ్రాస్ మార్కును సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపించిందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా రెండవ రోజున కూడా ఇప్పుడు మంచి జోరునే చూపెడుతూ హోల్డ్ ను కొనసాగించగా తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా సినిమా ఇప్పుడు 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించితే 7.5 కోట్ల మార్కు గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో అన్ని కలుపుకొని 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా రెండవ రోజున 12 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను దక్కించుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో మొత్తం మీద ఇదే విధంగా సినిమా పర్ఫామ్ చేస్తే 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల నుండి 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 47 కోట్ల నుండి 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద రెండవ రోజు ఉన్నంతలో మంచి హోల్డ్ ను చూపించడంతో రికవరీ వైజ్ ఇంకా బెటర్ ట్రెండ్ ను సినిమా చూపెడుతూ ఉండగా శని అలాగే ఆదివారాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును ఇలాగే చూపెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక టోటల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.